హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇక ఒక్క రోజు మాత్రమే మనకి సమయం ఉంది. తరువాత మనం ఏ రోజు కోసం అయితే వెయిట్ చేసామో ఆ రోజు రాబోతుంది. సో మీరు ఇప్పటివరకు ఏమైతే చదివారో అదే ఎగ్జాక్ట్గా వెళ్ళి ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చేయండి. ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తు అయితే మీరు ప్రజెంటేషన్ చేయబోయేది ఒక ఎత్తు. కాబట్టి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా నేను ప్రజెంటేషన్ వీడియో కూడా రేపు అప్లోడ్ చేయబోతున్నాను. సో అది చూసి జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. మీరు ఇప్పటివరకు బాగా చదివారు, అన్నీ చదివేశారు, కానీ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంటేషన్ పై కూడా మీ మార్క్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చదివింది యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా ఒక్కటే లాస్ట్ రివిజన్, వన్ లాస్ట్ టైం. ఇక తెలుగు ఏం చదవాలి అనేది క్లారిటీ లేకపోతే కనుక మరొక్కసారి నేను మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి ఒక సజెషన్ ఇవ్వబోతున్నాను. ఇది జాగ్రత్తగా పాటించండి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఇదివరకే నేను ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి తెలుగు ఇంపార్టెంట్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఫైనల్ టచ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఫైనల్ టచ్ ఏదైతే ఉందో మీకు పీడిఎఫ్ ఫైనల్ టచ్ ప్రొవైడ్ చేయలేకపోయింది తెలుగు, అది నా దగ్గర మిస్ అయింది. వీడియో ఉంది కాబట్టి ఒకసారి వీడియో చూసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పీడిఎఫ్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అవ్వండి. ఫైనల్ టచ్ వీడియోని ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో అవే వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఐడియాలజీ ఇస్తాను. దాన్ని బట్టి జాగ్రత్తగా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ కవపరిచయాలు. కవపరిచయాలు వస్తే నేతల ప్రతాప్ కుమార్ గురించి చదవాలి, వైసివి రెడ్డి గురించి చదవాలి, ఒమర్ అలీషా, ఎర్రన, శ్రీకృష్ణ దేవరాయలు. సో 5 బాగా ఇంపార్టెంట్ అయినటువంటి కవపరిచయాలు నేను పిక్ చేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 5 చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకటి పక్కాగా వస్తుంది. ఓకేనా? అంటే గెస్టెడ్ క్వశ్చన్స్ అంటే కనుక ఇప్పుడు ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా, నేను గెస్ట్ చేశానంటే ఒకవేళ పడలేదనుకో మీకు నష్టం అది. ఇప్పుడు ప్రీ ఫైనల్లో లేదంటే స్కూల్లో జరిగే ఎస్ఏ1, FA1 అయితే కనుక ఒకవేళ గెస్టెడ్ క్వశ్చన్స్ పడకపోతే ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్లో చూసుకుందాం అన్న అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను గెస్ట్ చేసేసాను, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది పడడానికి ఛాన్స్ ఉందంటే మీరు అదే చదువుకుంటారు. ఇంకా పూర్తిగా 5 వదిలేసి నేతల ప్రతాప్ కుమార్ ఎగ్జామినేషన్లో పడుతుందా ముందు నాకైతే రూల్గా. నేను ఇదే పడుతుందని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను అనుకోండి, చాలా మంది ఏం చేస్తున్నారు, ఇది ఒక్కటే చదువుకుని 4 వదిలేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పడలేదు, వైసీవీ రెడ్డి గురించి పడింది రేపు ఎగ్జామినేషన్లో, అప్పుడు మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు. నన్ను బ్లేమ్ చేసినా ఉపయోగం ఏం లేదు, కానీ మీరు నష్టపోతారు. కాబట్టి మీరు నష్టపోకుండా ఉండాలి అంటే కనుక జాగ్రత్తగా ఈ 5 కవపరిచయాల్ని క్షుణ్ణంగా సైడ్ హెడ్డింగ్స్తో నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఏ ఒక్కటే మిస్టేక్స్ లేకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రక్రియలు. ప్రక్రియలు వచ్చేసి కథా కథానిక ఒకటి, వ్యాసం ఒకటి, నాటకం ఒకటి, దానితో పాటుగా కన్యాశుల్కం నేపథ్యం కూడా ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? సాధ్యమైనంత వరకు పై 3 ఒకటి రావడానికి అవకాశం ఉంది. కాకపోతే కన్యాశుల్కం నేపథ్యం కూడా ఖచ్చితంగా చదవాలి. ఒకసారి చూసుకోండి, ఇప్పటివరకు చదివితే రివిజన్ చేసేయండి, చదవకపోతే ఒకసారి చూసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాత్ర స్వభావాలు. పాత్ర స్వభావాలు నేను ఇక్కడ 10 ఇవ్వడం జరిగింది. 1 హనుమంతుడు, 2 భరతుడు, 3 మందర, 4 మారీచుడు, 5వది కైక, 6వది సుగ్రీవుడు, 7వది విశ్వామిత్రుడు, 8వది వాలి, 9వది దశరథుడు, 10వది త్రిజట. ఓకే, ఇందులో మీరు 10 కూడా చదివేసిన వాళ్ళు ఉన్నారు, 10 కాకుండా కొన్నే చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 10 చదివేసుకున్న వాళ్ళు 10 కూడా రివిజన్ చేసేయండి సేఫ్ జోన్కి. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే కొన్నే చదివారో మీకు కొత్తవి ఉన్నాయి కదా, అవి ఒకసారి చూసుకోండి. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, వాలి గురించి ఏముంది, ఒక 3 పాయింట్లు అలా మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేద్దరు. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు మళ్ళీ అన్ని బట్టి చదవాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ వచ్చినవన్నీ చదువుకోండి, రానివి మాత్రం ఒక 2-3 పాయింట్స్ చూసుకోండి. ఓకేనా? నా గెస్సింగ్ ప్రకారంగా ఫస్ట్ 6 వాటిలో ఒకటి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ 6 ఇంట్లో ఒకటి వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. చదివిన వాళ్ళు మాత్రం అన్ని చదువుకోండి. ఇవే వస్తాయన్నా అని చెప్పి 6 చదువుకుని మిగతా 4 వదిలేయద్దు దయచేసి. అలా చేయొద్దు. అలా చేస్తున్నారు మన మిత్రులు, చాలా మంది స్టూడెంట్స్ అలా చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఒకవేళ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా, ఒక్కసారి ఇంకా నష్టపోతారు, మీరే నష్టపోతారు. మార్కులు పోయాయి అంటే ఎంతో బాధపడాలి, ఎంతో వేదన. అందరూ బాగా రాస్తారు, మనం బాగా రాయకపోతే చాలా దుఃఖపడాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి చదువుకోండి. ఒకసారి చూసేయండి అంతే, 2 పాయింట్లు నేర్చుకోండి చదవలేని ఏమన్నా ఉంటే కనుక. అంటే ఫస్ట్ ఇవి చదువుకోండి, తర్వాత ఇవి చదవండి. నెక్స్ట్ రామాయణం సారాంశాలు.
చాలా మందికి కాంపోజిట్ తెలుగు వాళ్ళకి అలాగే మామూలు తెలుగు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. రామాయణం సారాంశాలు ఏం చదవాలంటే ఫస్ట్ రామాయణ ప్రాశస్త్యం ఒకటి, సీతారామ కళ్యాణం గురించి ఒకటి చదవాలి, సీతాపహరణం గురించి చదవాలి, అలాగే శ్రీరాముల సుగ్రీవుల మైత్రి గురించి చదవాలి, సీతాన్వేషణ వృత్తాంతం చదవాలి, లంక దహనం చదవాలి, సేతు నిర్మాణం చదవాలి, అలాగే రామాయణంలో మానవ సంబంధాలు గురించి ఓకే మానవ సంబంధాలు ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అవి చేయాలి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి అనే క్వశ్చన్ చదవాలి. శ్రీరాముడు ఉత్తమ వ్యక్తిత్వం రామాయణం ఆధారంగా చేసుకుని శ్రీరాముడి యొక్క ఉత్తమ వ్యక్తిత్వం వివరించండి అని చెప్పి అడుగుతాడు. ఓకేనా? ఇందులోంచి కూడా 10 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా ఈ 10 క్వశ్చన్ని మీరు ఫోకస్ చేయండి. ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రాశస్త్యం, సీతారామ కళ్యాణం, అలాగే సీతాపహరణం, శ్రీరాముడు సుగ్రీవుల మైత్రి, సీతాన్వేషణ, లంకా దహనం, ఓకేనా, సేతు నిర్మాణం, ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంటే. ఫస్ట్ 7 ఇంట్లో ఒకటి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ 7 బాగా చదివేసుకుని అప్పుడు ఇవి కూడా ఒకసారి చూసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ పద్య భాగ సారాంశాలు. పద్య భాగం నుంచి ఒక సారాంశం కూడా మనకు రాబోతుంది. అవి ఏమేమి చదవాలి? ప్రత్యక్ష దైవాలు సారాంశం ఒకటి చదవాలి. ప్రత్యక్ష దైవాలు సారాంశం ఒకటి చదవాలి. తర్వాత ధర్మవ్యాధిని వ్యక్తిత్వం గురించి రాయాలి, అది కూడా చదవాలి. నెక్స్ట్ శతక మాధుర్యం ఆధారంగా 10 నీతి వాక్యాలు తయారు చేయమంటాడు, అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటివరకు చాలాసార్లు అడిగే ఉన్నాడు. అలాగే జలియన్ వాలాబాగ్ దురాంతం గురించి రాయమంటాడు, అది కూడా ఇంపార్టెంట్. ఆంగ్లేయుల నిరంకుశత పాలన, దాని గురించి చదవాలి. ప్రకృతి సందేశం చాలా ఇంపార్టెంట్. ఐక్యమత్యం గురించి, అది కూడా ఇంపార్టెంట్. యుద్ధ విజేత సారాంశం ఇంపార్టెంట్. యుద్ధాలు నివారణ, శాంతి నెలకొల్పడం ఎలా తెలియజేయండి అని అడుగుతాడు. ఓకేనా? ఇందులో కూడా ఒక 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 9 క్వశ్చన్స్ బాగా అంటే నేను ఇక్కడ అన్ని కూడా ప్రిఫరెన్స్ ని బట్టి రాయడం జరిగింది. ఓకే, ఇందులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసైన్ ప్రకారంగా ఫస్ట్ 3లో ఒకటి వస్తుంది, నేను అనుకునేది అలాగా. కాకపోతే మీరు ఫస్ట్ 3 బాగా చదువుకుని మిగతా అప్పుడు తర్వాత ప్రిఫరెన్స్ సెకండ్ వాటికి ఇవ్వాలి. అంతే తప్ప సార్ ఈ 3 చదువుకోమన్నాడు గెస్డ్ క్వశ్చన్స్, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు కదా డైరెక్ట్గా ఇదే వస్తుందని చెప్పడానికి. అన్ని ఇంపార్టెంటే కాబట్టి ఏది వస్తుందో మనం చెప్పలేం. రావడానికి అవకాశం ఉన్నది మనం గెస్ చేస్తాం. గెస్ అంటే పడచ్చు పడకపోవచ్చు అనేది. ఓకేనా? అందుకనే నేను ఏమైతే గెస్డ్ క్వశ్చన్స్ అని చెప్తున్నానో అవి ముందు ప్రిపేర్ అవ్వండి. తర్వాత రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, వదిలేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ పద్య భాగానికి సంబంధించి మొత్తం 9 క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా చదవాలి. తర్వాత గద్య భాగ సృజనాత్మక సారాంశాలు. ఓకే, సృజనాత్మకత సంబంధించిన ప్రశ్నలు 8 మార్క్స్ కి గద్య భాగం నుంచి అడుగుతాడు. అందులో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? కష్టాలకు కృంగిపోకుండా మీ మిత్రునికి లేఖ రాయండి. నేను ఆల్రెడీ లేఖ ఎలా రాయాలో మిత్రునికి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ మీరు దయచేసి ఎవరన్నా ఆ ఛానల్లో లేకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. చాలా క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ అందులో పెడుతున్నాను కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు. సో మీరు అవి మిస్ అయ్యారంటే మాత్రం మార్కులు పోతాయి. కాబట్టి ఎలా రాయాలి అనేది ఒక నీట్గా ఇదే లేఖ యాజ్ ఇట్ ఈజ్ మీరు రాసేస్తే సరిపోతుంది నేను పెట్టింది. ఓకేనా? అది గ్రూప్లో పెట్టాను, చూసుకోండి ఒకసారి. జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. కష్టాలు కుంగిపడుకున్న మిత్రునికి లేఖ ఒకటి. తర్వాత వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయి వచ్చింది, దాని గురించి అభినందన పత్రం రాయాలి. అభినందన పత్రం రాయాలి. తర్వాత స్వాతంత్ర సమరయోధుడి గురించి, నీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడి గురించి రాయాలి, 3వ ప్రశ్న. అలాగే 4వది పాఠశాలలో పద్యాల పోటీ గురించి ప్రకటన తయారు చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నువ్వు ఎలా సహాయపడగలవు, ఇదో క్వశ్చన్. తర్వాత మీ పాఠశాలకు కవి వచ్చాడు, కవిని ప్రశ్నావళి అంటే కవిని ఏ విధమైన ప్రశ్నలు అడుగుతావు అని ప్రశ్నావళి తయారు చేయమంటాడు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. నాటక ప్రదర్శన గురించి కరపత్రం, ఇది కూడా ఇంపార్టెంట్. యుద్ధాల వలన నష్టాలు, శాంతి వలన ప్రయోజనాలు పట్టిక తయారు చేయమంటాడు, అదో క్వశ్చన్ మీరు చదువుకోవాలి. ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వివరిస్తూ రాయండి అని అడుగుతాడు, అది కూడా ఇంపార్టెంట్. కౌశికుడు ధర్మవ్యాధులు, ఓకే, వీళ్ళ యొక్క సంభాషణ రాయమంటాడు, ఇది అడగడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా బాగా చదువుకోండి, అది కూడా ఒకసారి చూసేసుకోండి. మొత్తం ఈ విధంగా థియరీ పార్ట్ నేను కవర్ చేయడం జరిగింది. సో ఏం చదవాలి అనే క్లారిటీ లేకపోతే దయచేసి ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను లాస్ట్లో నేను పక్క వెళ్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా ఇవన్నీ వరుస క్రమంలో మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? నన్ను అడిగితే ఈరోజు మీకు సమయం ఉంది కదా, ఈరోజు మీరు రామాయణానికి సంబంధించిన క్వశ్చన్లు, పాత్ర స్వభావాలు, ఓకేనా, అలాగే కౌపరిచయాలు, ప్రక్రియలు కంప్లీట్ చేసేసుకుంటే
రేపు ఉదయాన్నే మీరు పద్య భాగ సారాంశాలు, గద్య భాగ సారాంశాలు చదువుతారు. ఇలా మొత్తం రేపు మధ్యాహ్నానికల్లా, రేపు మధ్యాహ్నానికల్లా మీ తెలుగు ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. భోజనం చేసి ఒక గంటో, 2 గంటలో పడుకుని, మళ్ళీ లేచి, మళ్ళీ ఫైనల్ రివిజన్ స్టార్ట్ చేయాలి రేపు. ఓకేనా? చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరైనా ఉంటే గనక నైట్ టైమ్, నైట్ టైమ్ బిట్స్ గ్రామర్ డిస్కషన్ చేయడం బెటర్. అన్ని లెసన్ నుంచి గ్రామర్స్ ఉన్నాయి. సో, అన్ని లెసన్ల యొక్క గ్రామర్, అలాగే ముఖ్యంగా 5 పేపర్‌లో ఇచ్చినటువంటి గ్రామర్ అన్నీ కూడా మీరు డిస్కస్ చేస్తే అవి చాలా 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 యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి చాలా టెన్షన్‌గా ఉంటది. కాబట్టి ఎవ్వరు కూడా భయపడొద్దు. ఏమి మీరనుకున్నంత భయంకరంగా అయితే ఏమి ఎగ్జామినేషన్ ఉండదు. మీరు ప్రీ ఫైనల్ ఫేస్ చేశారు కదా! దానికంటే చాలా ఈజీగానే మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతది. ఒక్క ఎగ్జామ్‌ని ఫేస్ చేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం అన్ని ఎగ్జామ్‌లు కూడా మీరు చాలా ఈజీగా ఎళ్లి హ్యాపీగా రాస్తారు. కాబట్టి టెన్షన్ పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఎంత వరకు కంటెంట్ అందివ్వాలో అంత కంటెంట్ కూడా మీకిచ్చాను. సో, చాలా మంది మన ఛానల్‌లో వస్తున్నటువంటి కంటెంట్‌ని యుటిలైజ్ చేసుకున్నారు. చాలా మంది ఈరోజు మంచి మార్క్స్ సంపాదించుకుంటున్నారంటే దానికి గల కారణం వన్ ఆఫ్ ది రీజన్ మన ఛానల్‌లో కూడా. కాబట్టి మన ఛానల్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటాను. మీకు సహకరిస్తూనే ఉంటాను. ఈ విధంగా ఎలా చదవాలి, ఏం చదవాలనేది అన్ని ఎగ్జామ్స్ కూడా ఒక గెస్టెడ్ పేపర్ అనేది ఆ ముందు రోజే, ఎగ్జామినేషన్ ముందు రోజే మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతది. కాబట్టి దయచేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. రెగ్యులర్‌గా ఎక్కువ మొబైల్ ఫోన్స్‌కి బానిసలైపోవద్దు. ఈ ఈ నెల రోజులు కూడా, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫోన్‌లకి దూరంగా ఉండండి. ఏదో అవసరమైన టైంలో ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ చూసుకొని, ఇది ఇంపార్టెంట్ చూసుకొని, మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ మీ ప్రిపరేషన్‌లో పడాలి తప్ప, అదే పనిగా ఫోన్‌లో చదవడం లాంటివి చేయొద్దు దయచేసి. ఓకేనా? నేనేమన్నా పీడీఎఫ్‌లు గాని ఇస్తుంటే మీరు జిరాక్స్‌లు తీసుకొని చదవండి. ఫోన్‌లో చదవడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే? భయపడొద్దు. చాలా చాలా ఈజీగా మీరు తెలుగు ఎగ్జామినేషన్ ప్రెజెంట్ చేస్తారు. నన్ను నమ్మండి. ట్రస్ట్ మీ. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికి కూడా తెలుగు ఎగ్జామినేషన్‌కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. మీరేం భయపడొద్దు. మీరు చూసిన క్వెషన్సే పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో వస్తాయి. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. చాలా చాలా ఈజీగా పబ్లిక్ ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ రాబోతుంది. మీరు చాలా అద్భుతంగా రాయబోతున్నారు. ఓకేనా? ట్రస్ట్ మీ. బాగా చదవండి. టెన్షన్ ఏం పడొద్దు. దయచేసి టెన్షన్ తొలగించండి. నీట్‌గా, ప్రశాంతంగా అన్నీ కూడా రేపు సమయం ఉంది కాబట్టి పూర్తిగా చదవండి. ఎగ్జామినేషన్ బాగా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. మంచిగా రాయండి.